అన్న వెనక రాను ఒకసారి. సంబంధించి శిక్షణాలు కార్యక్రమం ఏడుగా ప్రారంభించాలనేది మేమందరం తెలుసుకుంటున్నాం. కాకపోతే ఈరోజు టెక్నాలజీ ఆధునికత పెరిగిపోయింది. ఈ సాంప్రదాయాలు ఇంకా పాటిస్తారని కొంతమంది అనుకుంటారు. 3% ఈ రాష్ట్రంలో సాంప్రదాయాన్ని గౌరవించడం, ముఖ్యంగా రైతాంగం మిగతా వర్గాల ప్రజలు ఎప్పుడైనా రైతాంగం మాత్రం ముఖ్య వ్యవసాయం మాన్యువల్ గా ఎంతగా ఆధారపడిపోయినప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డా ఈ మొదలు పెడతామన్నది ఆదాయాలు గౌరవించడం కూడా మొదటి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మొదలుపెట్టినటువంటి వ్యవసాయస్తులు ప్రశాంతంగా జరగాలి, సంతోషంగా రైతు ఇచ్చినటువంటి ప్రతి విషయం చేతికి అందించేవారు కూడా చిన్న బిడ్డలు ప్రభుత్వంలో బిడ్డలు ఏ విధంగా రైతు కాపాడుతుందో ఆ విధంగా విత్తనం మొలకెత్తి పెరిగి పంటలను చేపట్టడం కూడా ఎంతో కష్టంగా ఇబ్బందిగా రైతు ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ముందుకి పూజలు చేసి నమస్కారం పెట్టుకుని గ్రామ దేవతకి పూజలు చేసుకుని కార్యక్రమం ప్రారంభించడం ఆనవాయితీ. అయితే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈరోజు అన్ని కూడా పూర్తిగా 100% సాంప్రదాయబద్ధంగా ఈ గ్రామంలో చేసినప్పటి నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా 200 పేర్లు గ్రామ దేవతలు పూజలు చేయడం గురించి రైతులకి ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా ట్రాక్టర్ రామేశ్వర నుంచి అదేవిధంగా ఎడ్లతో నాగలు కట్టించి ఈ ఆడపల్లిలో నిర్వహించే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి సాంప్రదాయబద్ధంగా మనం నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గవర్నమెంట్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులు రైతాంగం అందరూ కూడా ఆయన ప్రభుత్వ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే మన రాష్ట్రం 70% వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించుకుంటున్న రాష్ట్రం. మన నియోజకవర్గంలో అంటే 70% ఎక్కువ వ్యవసాయం మీద ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా రాష్ట్ర విభజన మరి ముఖ్యంగా యాంత్రీకరణ లేదు, ఇండస్ట్రీస్ లేవు, సర్వీస్ సెక్టర్ లేవు. ప్రధానమైన రంగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని పూర్తిగా అప్రమత్తంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. గత 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రైతులకు అనుకూలమైనటువంటి ప్రతి అనుకూలం కూడా అన్ని రకాల ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాలు మీ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి రైతాంగం 1924 మధ్యలో 19 ఎన్నికల్లో కొంచెం తప్పనడుగు వేసినప్పటికీ 24 ఎన్నికల్లో ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మీరందరూ కూడా ప్రశ్నించే ప్రభుత్వం అదేవిధంగా గత 2 సంవత్సరాలకు అనుకోవస్తాము. మీకు తెలుసు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని రకాలుగా ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలు తిరగకుండా మీకు మీ ఖాతాలకి డబ్బులు అందజేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 2 సంవత్సరాలు కూడా ఎరువుల పరంగా చూస్తే
అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకు పెద్ద వ్యవస్థలో ఖచ్చితంగా చిన్న చిన్న మనలో వడవేసుకుంటూ తేడా రాగానే గమనాలు అర్థాలు ఏదో అర్థం చేస్తారు. కానీ టోటల్ గా ఆలోచిస్తే బ్రహ్మాండంగా రైతులు అన్ని విధాలుగా ఆదుకోవడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది యథార్థం. ఈ సంవత్సరం కూడా వ్యవసాయ పనులు మొదలైనవి. మీరు ఆందోళన చెందొద్దు. ఇప్పుడే అగ్రికల్చర్ అధికారి గారు చెప్పినట్టుగా మీరు ఎరువులు కూడా సకాలంలో అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు ఎరువులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా, మీరు చెప్పినా, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినా అదే. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగం కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యూరియా బస్తాలు పోయిందనే ఎక్కువ దిగుబడి వచ్చేసిందని మీరు అనుకోవచ్చు. ఏదైనా దాని వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. తాత్కాలికంగా కొంత లాభం జరిగినప్పుడు నష్టాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఎంత మోతాదు అవసరమో శాస్త్రవేత్తలు సూచించినంత వరకు మీరు కూడా దాన్ని వినియోగించి వ్యవసాయం చేయండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆడుకుంటుంది, సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఏరువాక కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేయడానికి వచ్చేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ